జర్నలిస్టు పిల్లలకు అవకాశం కల్పిస్తామని కొంతమంది పిల్లలకు బీఆర్ హై స్కూల్ అవకాశం వచ్చిందని ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్తారని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీట్లు రాని వారికి వచ్చే సంవత్సరం ప్రయత్నం చేద్దామని ఆయన భరోసా ఇచ్చారు. నెల్లూరు నగరము కాదు, నెల్లూరు రూరల్ కాదు, ఎవరైనా సరే ప్రధానంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి ఎవరైనా సరే ఇది నెల్లూరు నగర నియోజకవర్గానికి కాదు. మీ ద్వారా తెలియపరిచే ఎవరికైనా అపోహలు ఉంటే కార్పొరేషన్కి సంబంధించి ఏదైనా కానీ నెల్లూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి 54 డివిజన్లలో ఎవరైనా సరే ఇదే రిస్ట్రిక్షన్ లేదు. వీరికి మాత్రమే ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇది ఇక్కడ వారికి మాత్రమే అనేది ఎక్కడ కూడా నియమ నిబంధనలు ఉండవు. కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేషన్ తరపున చేస్తున్నాం కాబట్టి కార్పొరేషన్ పరిధిలోని 54 డివిజన్లో ఏ పిల్లవాడైనా కూడా ఇప్పుడు మీ ఇప్పుడే చెప్పాను సార్, మీ ద్వారా ఎన్టీఎం ద్వారా రికమెండేషను ఇవన్నీ కాదు. మీరు అడిగిన దానికి చెప్తున్నా, మీరు అడిగిన దానికి డైరెక్ట్ చెప్తున్నా. నేను ఈ నగరానికి ఒక డిప్యూటీ మేయర్, కార్పొరేషన్కి ఒక డిప్యూటీ మేయర్గా ఉండి నేను 4 సీట్లు కావాలి సార్ అని అడిగా. నేను 4 సీట్లు కావాలి సార్ అని అడిగా. ఏమనుకోవద్దు, ఏదన్నా అప్లై చేసుకొని ఉంటే వాడిని వెరిఫై చేసి ఇస్తామని చెప్పాడు. వాస్తవంగా నేను ఈ మాట చెప్పకూడదైనా చెప్పి మీరు అడిగిన దాన్ని చెప్తున్నా. నేను 4 సార్ నాతో పాటు తిరిగే గట్టి కార్యకర్తల పిల్లలు, గట్టి కార్యకర్తల పిల్లలు 5వ తరగతికి ఒక సీటు, 6కు ఒక సీటు, 8కి ఒక సీటు, 9కి ఒక సీటుని అడిగితే నారాయణ సార్ ముఖమాటం లేకుండా బహుశా నాకు చెప్పిన మాట యాల్సి చెప్తున్నా. మీరు అంటున్నారు ఇవన్నీ ఎన్ టీం కానీ యూత్ టీం వీళ్ళందరినీ వెరిఫికేషన్కి పంపించాడు సార్. ఎవరైతే అప్లై చేసుకున్నారో వీళ్ళు నిజమైన పేదవాడా కాదా, వీళ్ళు అర్హులా కాదా అని వెరిఫికేషన్ మాత్రం పంపించారు తప్ప మరొకటి కాదు. మీరు చెప్పిన సోదరుడికి 1 మిస్ అయి ఉంటుందేమో అంటే అక్కడ 1000 మందికి మాత్రమే ఇచ్చాం. చాలా మంది అప్లై చేస్తున్నాం 3000. అందులో రానటువంటి వాళ్ళు మీరు చెప్పిన సోదరుడు ఉండి ఉండొచ్చు. ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో మీరు చెప్పిన సోదరులకి వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా సీట్ వచ్చేదానికి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లి హెడ్ మాస్టర్ గారు చెప్పి వచ్చేదానికి తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా సోదరుడికి ఆ దృష్టికి తీసుకెళ్లి ఈ విధంగా జర్నలిస్ట్ సోదరులు, మీడియా మిత్రులు అడిగారు. వారిలో కూడా చాలా పేదవారు ఉన్నారు, వారికి కూడా ఇవ్వాలని చెప్పి మీరు చెప్పిన ప్రతిపాదనని సార్ దృష్టికి తీసుకెళ్లి అది ఫలించేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తారు.